అనకాపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజులుగా దొంగ పెన్షన్లపై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో 3,20,000 మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని తేలింది. తప్పుడు వయసు ధృవీకరణ పత్రాలు సృష్టించి దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని బట్టబయలు ప్రతి నెల మనిషి ఒక్కరికి పెన్షన్ రూపంలో 4,000 రూపాయలకు మంజూరు చేస్తున్నారు. దొంగ పెన్షన్ల కారణంగా నెలకు పెన్షన్ల రూపంలో 120 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం చేకూరుతోంది. సంవత్సరానికి 1,440 కోట్లు, 5 సంవత్సరాలకు 7,200 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం. ఇదే సొమ్ముతో 3 తాండవ రిజర్వేషన్లు నిర్మించుకోవచ్చు. దొంగ పెన్షన్ తీసుకుంటున్న వారందరూ దొంగలే అని అంటున్న నెలకి మరి సంవత్సరానికి ఎంత అయింది? 1,440 కోట్లు సంవత్సరానికి. 5 సంవత్సరాలకి ఎంత అయింది? 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇవ్వాలి కదా, ఒక 5 సంవత్సరాలు ఇచ్చేది. అది 7,200 కోట్లు. ఈ 7,200 కోట్లు మిగిలితే తాండవరానికి ప్రాజెక్టులు 3 ప్రాజెక్టులు కట్టచ్చు. ఏమండి ఇది? ఏంటంటే